హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్. బ్రో, రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఒకప్పుడు ఏంటంటే శంకర్ సినిమాలు తోపు లెవెల్లో ఉండే, అఫ్కోర్స్ ఇప్పటికి కూడా కల్ట్ క్లాసిక్ లాగా ఉండేవి. ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి, బట్ కొంచెం ఫామ్ కోల్పోయాడు శంకర్ గారు. చూడాలి మరి ఎలా ఉండిద్దో. శంకర్ మూవీస్ అంటేనే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్. ఈ మూవీ కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చా? చూస్తుంటే అలానే ఉంది. ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ రీసెంట్గా వచ్చిన వీడియో ఈ మధ్య రామ్ చరణ్ బర్త్డేకి వచ్చిన వీడియో కూడా చూసుకుంటే ఎలక్షన్స్ గురించి, అందులోని కరప్షన్ గురించి చూపించేలాగా ఉన్నారు. ఐ థింక్ తన ప్రీవియస్ వర్క్ లాగా తీస్తే ఇది కూడా నెక్స్ట్ బిగ్ థింగ్ అయితే ఛాన్సెస్ బాగున్నాయి గేమ్ చేంజర్కి. ప్రెజెంట్ పాలిటిక్స్ని బేస్ చేసుకొని మూవీ తీస్తున్నారు అంటున్నారు. ప్రెజెంట్ని పాలిటిక్స్ని బేస్ చేసుకొని మూవీ రాబోతుంది అనుకోవచ్చా? అంటే అలా కాదు, ఒక ఆఫీసరు ఎలా పాలిటిక్స్ని చేంజ్ చేయగలడు, పాలిటిక్స్ యొక్క ఓటర్ యొక్క విధులు ఏంటి అవన్నీ చెప్పేలాగా ఉండేటట్టు చూస్తుంటే ఆ సింబల్స్ కానీ అవన్నీ. అంటే ఇప్పుడు చూసుకున్నాం అనుకో, ఇందులో డ్యూయల్ రోల్ ఉంది. ఒకటి పొలిటీషియన్గా, ఒకటి బిజినెస్ మ్యాన్గా అంటున్నారు రోలు. సో ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఒకటి పీరియడ్, అంజలితో కూడా ఒక పాత గెటప్ కూడా ఒకటి ఉంది. మరి శంకర్ సినిమాలో ప్రతి సినిమాలో ఒక స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాకే హీరోయిన్ అనేది, ప్రెజెంట్లో ఉన్న హీరోయిన్ అనేది డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఐ థింక్ ఇందులో కూడా తన ప్రీవియస్ వర్క్లో ఉన్నట్టు స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉండి గట్టి ఎమోషనల్ కనెక్ట్ ఉంటే 1000 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి సినిమాకి కూడా. శంకర్ గారు చూసుకుంటే బిగ్ డైరెక్టర్ ఇండియాలో, అలాగే రామ్ చరణ్ కూడా గ్లోబల్ స్టార్ అయ్యారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ కానీ హిట్ అయితే RRR రికార్డ్స్ అని బ్రేక్ చేసే అవకాశం ఉందా? RRR రికార్డ్స్ అంటే చెప్పలేం, బట్ వర్కౌట్ అయితే బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక కమర్షియల్ మూవీ. అఫ్కోర్స్ శంకర్ కమర్షియల్ సినిమాలకి పెట్టింది దిట్ట. బట్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో ఆడియన్స్ చాలా హ్యూజ్గా ఒక డిఫరెంట్ వరల్డ్ కావాలా, డిఫరెంట్ యాక్షన్స్ అవన్నీ కావాలని చూస్తున్నారు. మరి అందులో తన ప్రీవియస్ వర్క్ లాగుంటే డెఫినెట్లీ RRR రికార్డ్స్ని ఈజీ కొట్టేయగలదు. అండ్ ఆల్సో రామ్ చరణ్ ఉన్న ఫేమ్తో కూడా ఇంకా ఎక్కడికో వెళ్ళగలదు సినిమా. ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్తారు? మూవీకి ఏంటంటే నాకు తెలిసి జనాలని మార్చి ఎలా అయితే ఆలోచించేలాగా సినిమా ఉండాలని కోరుకుంటున్నాను. అలానే ఉండిద్ది అనుకుంటున్నాను. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో.